వెల్కమ్ టు టాలీవుడ్ టాసర్స్. ఫైనల్లీ ఇండియా ఇంటూ సెమీస్. మ్యాచ్ కొంచెం చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా అటు ఇటు మూవ్ అవుతూ జరిగింది. ఫైనల్లీ మన మ్యాన్ సంజు శాంసన్ మనల్ని బోర్డర్ దాటిచ్చేసి ఇండియాస్ ని సెమీఫైనల్ లోకి తీసుకెళ్లాడు. అది మ్యాచ్ మొత్తం చూసావు కదన్నా? మిస్ అవ్వలేదు కదా? అస్సల లేదు బ్రో. యాక్చువల్‌గా మ్యాచ్ స్టార్ట్ అవ్వక ముందంతా కొద్దిగా 50-50 ఉండింది. ఇండియా మీద అంతా మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం గదా! ఇండియా 100% ఆడట్లేదు. 60-70% ఆడుతుంది. వెస్ట్ ఇండీస్‌తో ఎట్లా ఆడతది? 50-50 ఉండే. ఇవాళ యాక్చువల్‌గా స్టార్ట్ అయ్యే టైంకి కొద్దిగా 60 అటువైపే ఉంది వెస్ట్ ఇండీస్ వైపే. ప్లస్ వాళ్ళు స్టార్ట్ చేసిన విధానం గాని చూద్దాం. కొద్దిగా టెన్షన్ పడింది. తర్వాత ఇంకా టెన్షన్ పెట్టారు గానీ ఫైనల్‌గా గెలిపిచ్చారు బ్రో. ఫైనల్ గా సంజు పర్ఫార్మెన్స్ బ్యాక్ రావడం వల్ల ఇండియాకి సెమీస్ లో ఒక మంచి బూస్ట్. సో సంజు పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో మీకు ఆ, ఒకసారి కమెంట్ చేయండి. మొత్తం వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి ఛానల్ వీడియోని చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్దాం. ఓకే, ఫస్ట్ గా టాస్ గెలడం ఒక బెనిఫిట్. టాస్ గురించి మాట్లాడితే నిజం. చాలా బెనిఫిట్ అయింది అదొకటి. టాస్ మనం గెలవగానే సూర్య స్పేస్ లోకి స్మైల్ వచ్చింది. అమ్మయ్య ఫైనల్లీ ఒక టాస్ గెలిచిందిరా బాబు అని. అది నిజంగా ఒక ప్లస్. ఎందుకంటే వెస్ట్ ఇండీస్ బ్యాటింగ్ ఆర్డర్ కి అవును, వాళ్ళ ఫైర్ పవర్ కి మనం 200+ టార్గెట్ ఇచ్చినా కూడా ఆ డ్యూ ఫ్యాక్టర్ లో కొట్టేస్తారు. సో మనం చేజ్ చేయడం అనేది ఒక గుడ్ స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. అక్కడి నుంచి కానీ టాస్ గెలిచామనే గానీ వాళ్ళకి మంచి స్టార్ట్ వచ్చింది. అవును. యాక్చువల్‌గా ఛాన్స్ ఇచ్చారు. అభిషేక్ శర్మ డ్రాప్ చేశాడు. దాని తర్వాత ఊపందుకున్నాడు. మన రాష్ట్రం చేసి ఆడాడు. దాని తర్వాత షెమ్రన్ ఎట్మయర్ రావడము ఓచుకోత స్టార్ట్ చేశాడు. రన్ రేట్ అప్పటికి 7-8 ఉండే. తర్వాత నుంచి అలా పెరుగుకుంటా ఆల్మోస్ట్ 10ని టచ్ చేయే విధంగా పోయింది. వచ్చినోళ్ళు వచ్చినట్టు కొడుతూనే ఉన్నారు. కానీ బుమ్రా వచ్చి వికెట్స్ పడినా ఆగట్లే. వచ్చిన వాళ్ళు కొడుతూనే ఉన్నారు. టర్నింగ్ పాయింట్ ఏంటంటే బుమ్రా ఓవర్‌కి ముందు ఇంకెవరు వేస్తారు బ్రో. ఆ ఓవర్‌లో వికెట్ పడతది. వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ తీస్తాడు. లేదు. వరుణ్ చక్రవర్తి ముందే తీస్తాడు. దానికి ముందు ఎవరో తీస్తారు. వికెట్ పడతది. అక్కడి నుంచి మ్యాచ్ టర్న్ అయితది. మళ్ళా బుమ్రా వచ్చి 2 వికెట్లు తీస్తాడు. రన్స్ ఇవ్వడు. అవును, బుమ్రా వచ్చి 2 వికెట్లు అంతా బానే ఉంది అనుకున్నాం. మంచి ఫ్లోలో మన మొమెంటంకి వచ్చింది అనుకున్నాం. 15th ఓవర్‌లో హార్దిక్ పాండ్యా మంచి ఓవర్ వేస్తాడు. అంతా బాగుంది అనుకుంటే హర్షదీప్ వచ్చి 24 రన్లు ఇస్తాడు. నేను 160 కొడతారు హార్డ్లీ అనుకున్నాను. అది చూసావా? 190, 195 వరకు వెళ్ళింది. అదే కదా, హర్షదీప్ ఓవర్ వల్ల తిరిగిపోయింది. దాని తర్వాత మళ్ళా కొద్దిగా కవర్ చేశారనుకుంటే లాస్ట్ ఓవర్ లో మళ్ళీ బుమ్రా 14 రన్స్ ఇచ్చాడు. మళ్ళీ 19th ఓవర్ హర్షదీప్ సింగ్ బాగా వేశాడు. 6 రన్స్ ఇచ్చాడు. హర్షదీప్ కొద్దిగా అర్థమైంది. ఒకటి వేసుకుందామో ఇట్లా డిఫరెంట్ వేరియేషన్స్ వద్దని. కానీ బుమ్రా ఓన్లీ యార్కర్ కే వెళ్ళాడు. అది కూడా ఆన్ ద స్టెమ్స్ యార్కర్, వైడ్ కూడా కాదు హర్షదీప్ లాగా. సో యార్కర్ పడితే 2D అన్న వస్తుంది, పడకపోతే మిస్ అయితే 4 వస్తుంది. అదొక మైనస్ అయింది. సో 170, 175 వెళ్లాల్సిన టార్గెట్ 195కి వెళ్ళింది. వెస్ట్ ఇండీస్ కూడా అదే మైనస్ అయింది. వాళ్ళన్ని ఆర్కర్స్ వెళ్ళారు, వెళ్దాం అనుకున్నారు. లాస్ట్ లో అదే మనకు ప్లస్ అన్ని ఫుల్ టాస్లు పడి కొన్ని ఎడ్జ్లు తీసుకెళ్ళిపోయాయి. సో టార్గెట్ అయితే 190, 196. కాకపోతే అందులోనూ మంది 4 క్యాచ్ డ్రాప్స్ అనుకుంటా. సంజుది తీసేస్తే తిలక్ ఒకటి కొంచెం కష్టమైన ఛాన్స్ డ్రాప్ చేశాడు. ముందుకు వచ్చేసాడు. వెనక్కి బౌండరీ దగ్గర ఉండాల్సింది. అభిషేక్ శర్మ 2 క్యాచెస్ డ్రాప్ చేశాడు బ్రో ఇవాళ. అభిషేక్ శర్మకి అసలు బ్యాడ్ డే అసలు. సో స్టార్ట్ అయింది మన 1 ఇన్నింగ్ స్టార్ట్ అయిందా. సో ఫోకస్ అంతా త్రూఅవుట్ ద వరల్డ్ కప్, బిఫోర్ ద వరల్డ్ కప్ ఫోకస్ అంతా అభిషేక్ శర్మ, కిషన్, తిలక్ వర్మ, కిషన్ కూడా కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, మొత్తం అంతా వీళ్ళ మీదే ఉంది టాక్ అంతా. సంజు శాంసన్ ఎప్పుడో 2015 లో డెబ్యూ చేసి 10 సంవత్సరాల నుంచి తనకు ఒక రెప్యుటేషన్ అనేది ఫామ్ చేసుకోలేకపోతున్నాడు. ఒక స్టేబుల్ గా టీమ్ లో ఉండలేకపోతున్నాడు. స్ట్రగుల్ అవుతూ వరల్డ్ కప్ ఈసారి ఆడతాడు అనుకుంటే కరెక్ట్ గా వరల్డ్ కప్ ముందు డ్రాప్. తన ప్లేస్ లో కిషన్ రావడం. అభిషేక్ ఇద్దరు పర్ఫామ్ చేయకపోవడం సరిగ్గా. అభిషేక్ పూర్తిగా పర్ఫామ్ చేయకపోవడం.
అన్ఎక్స్పెక్టెడ్ గా తను కోల్పోయిన ప్లేస్ కి మళ్ళా తనే రావడం, లాస్ట్ 2 మ్యాచెస్ లో స్టార్ట్ వచ్చినా కానీ పర్ఫామ్ చేయకపోవడం, అండ్ ఇవాళ వెన్ ఇట్ మ్యాటర్స్ ద మోస్ట్ పెద్ద టీం మీద నాకౌట్ మ్యాచ్ లో గెలిపించి సింగిల్ హ్యాండెడ్ గా నిలబడ్డాడు బ్రో. అటుపక్క ఒక్కళ్ళు కూడా తనతో పాటు నిలబడలే, వస్తున్నారు స్టార్ట్స్ వస్తూనే అవుట్ అవుతున్నారు. సంజు ఇన్నింగ్స్ మొత్తంలో నాకు తెలిసి మన ఈ వరల్డ్ కప్ లో ఆడిన బ్యాట్స్మెన్ ఆడిన ఇన్నింగ్స్ లో బెస్ట్ ఫ్లాలెస్ ఇన్నింగ్స్. ఒక్క మిస్ టైమ్డ్ షాట్ లేదు, ఒక్కటి కూడా. తను ఈ బాల్ బౌండరీ పోతుంది అనుకుంటే కొడుతున్నాడు, అది బౌండరీయే. అది బౌండరీ పోదు అనుకుంటే మంచిగా స్ట్రైక్ రొటేట్ చేస్తున్నాడు, డాట్ బాల్స్ లేవు. ఎంత క్లియర్ మైండ్ తోటి, ఎంత కూల్ మైండ్ తోటి ఆడాడంటే ఫిక్స్ అయిపోయాడు, ఇవాళ నేను గెలిపిస్తా, చివరి వరకు ఉంటా అని. అలాగే ఆడాడు. ఎప్పటి నుంచి బ్రో, ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ నుంచి సంజు ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. ఇంత పొటెన్షియల్ ఉంది ప్లేయర్ కి, కానీ పర్ఫామ్ చేయట్లేదు అని బాధపడుతున్నారు. ఫైనల్లీ ప్రూవ్డ్ ఇట్ ఆన్ ద బిగ్ స్టేజ్, నాకౌట్ స్టేజ్ లో. రిడెంప్షన్ ఆఫ్ సంజు శాంసన్ ఇవాళ. అంతే. మిగతా వాళ్ళందరూ కొన్ని కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి కానీ అదే నువ్వు చెప్పినట్టు ఎవరు పార్ట్నర్షిప్ ఇలా 50 పార్ట్నర్షిప్ కూడా ఎక్కడ మోస్ట్లీ సంజు పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో చెప్తాడు, నేను యాక్సిలేట్ చేద్దాం అనుకున్నప్పుడల్లా వికెట్స్ పడుతున్నాయి, సో నేను అందుకే సింగిల్ తీసి ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ చేద్దామని ఆడాను ప్రతిసారి. ఐ లర్న్ ఫ్రమ్ ద గ్రేట్స్ లైక్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అని చెప్పాడు. చేసిన ఎలా మాస్టర్ చేయాలి, నేను ఇంత ముందు మ్యాచ్ లో మాది బ్యాటింగ్ ఫస్ట్, సో వీ హావ్ టు సెట్ ద టార్గెట్, సో ప్రతి బాల్ హిట్కి వెళ్ళాను. సో ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కాబట్టి చేసింగ్ అదే పిచ్ తగ్గట్టు నిదానంగా అడాప్ట్ అయ్యి ఆడాను. అది నేను పర్ఫెక్ట్. బయట డగ్అవుట్ లో కూర్చొని బిగ్ ప్లేయర్స్ తో ఇది నేర్చుకున్నాను అన్నట్లు కూడా చెప్పాడు. పర్ఫెక్ట్ ఇన్నింగ్స్. ఇంకోటి చాలా రికార్డ్స్ పోయినాయి ఇప్పుడు దాకా. ఇండియా T20 వరల్డ్ కప్ లో హైయెస్ట్ చేసింగ్ రన్స్ ఇదే అంట. ఫస్ట్ 172, అది కూడా ఇప్పుడు 2016 లోనో 14 లోనో చేశారంట. 14 లో ఇంగ్లాండ్ మీద. అది ఇంకోటి హైయెస్ట్ రన్స్ పోయే ఇండియన్ ప్లేయర్ వైల్ చేసింగ్. 82 రన్స్ కోహ్లీ ఒకటి పాకిస్తాన్ తో ఒకటి ఆస్ట్రేలియాతో చేశాడంట. దాని తర్వాత ఇప్పుడు సంజు బ్రేక్ చేశాడు 2016 లో అనుకుంటా అది. సో 14 లో ఆస్ట్రేలియా మీద 82 కొడతారు. సెమీఫైనల్స్ లో 82 కొడతాడు కదా ఆస్ట్రేలియాతో, గుర్తుందా? క్వార్టర్ ఫైనల్స్ సెమీస్ క్వార్టర్స్. సో అది ఇవాళ టుడే బిలాంగ్స్ టు సంజు శాంసన్. కానీ ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు చాలా కాంట్రిబ్యూట్ చేశారు. లాస్ట్ శివం దుబే 2 4 కొట్టాడు. శివం దుబే చెప్పు. ప్రాబ్లం ఏమైందంటే బ్రో, మన యాక్చువల్ గా లాస్ట్ 6 ఓవర్స్ కి 60 కొట్టాలి అంతే. 59 ఎంతో పెద్ద రిక్వైర్డ్ రన్ రేట్ కాదు అది మన టీం పొటెన్షియల్ కి. మైనస్ ఏమైందంటే హార్దిక్ పాండ్యా వచ్చి 14 balls to 17 కొడతాడు ఆ టైంలో. హార్దిక్ పాండ్యా స్ట్రైక్ చేస్తాడు అనుకుంటే, హార్దిక్ పాండ్యా పడిని కూడా మంచి బాల్స్ పడ్డాయి కానీ ఆ యార్కర్స్ ని వేరే విధంగా ఆడడానికి ట్రై చేయలే. యార్కర్స్ ని ఆపుతా హార్దిక్ పాండ్యా క్లిక్ అవ్వలే. దాని వల్ల కొద్దిగా మళ్ళీ టెన్షన్ ఎక్కువైంది మ్యాచ్ లో. ఆ టార్గెట్ చూస్తే మన ఐపీఎల్ మ్యాచెస్ ఆడిన దాన్ని బట్టి, ఆ గ్రౌండ్ బట్టి పెద్ద టార్గెట్ కాదు. సంజు కూడా అసలు కాదు. స్కై కూడా పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ అదే చెప్తాడు, వాన్కడేలో 200 కొంచెం అటు ఇటు చేసేసి ఈజీ చేదవులు అన్నట్టు చెప్పాడు కొంచెం. ఎందుకంటే డ్యూ అది ఉంటది కదా పక్కనే ఉండింది వాళ్ళ క్యాచ్లు కూడా. అందుకే వాళ్ళు మిస్ ఫీల్డ్ అయింది. క్యాచ్ ఒక డ్రాప్ చేశారు కానీ మిస్ ఫీల్డ్ ఎక్కువైనాయి వాళ్ళకి. కానీ కొన్ని క్యాచ్లు కూడా బాగా పెట్టారు. క్యాచ్ బాగానే పెట్టారు కానీ వాళ్ళు ఆల్మోస్ట్ 2 బౌండరీలు వదిలేశారు బ్రో. అక్కడ ఆల్మోస్ట్ 4 to 5 runs ఎక్స్ట్రా. సో అది మన వాళ్ళు సెమీస్కి వెళ్ళిపోయారు. సెమీస్కి వెళ్ళకుంటే మాత్రం చాలా అసలు ఇంకా మన క్రికెటర్ స్టిమ్యులేషన్ చాలా ఉండేది. సంజు ది మ్యాన్. ఇంకా సిఎస్కే వాళ్ళు హ్యాపీనే. సిఎస్కే లో ఆడాడు, చెన్నైలో కొట్టాడు, మళ్ళీ ఇటు వచ్చాడు, ఇంకా రూపురేఖ మారిపోయింది అంతే. బ్రో హ్యాపీ ఫర్ హిమ్ బ్రో. ఎంత పొటెన్షియల్ ఉన్న ప్లేయర్ బ్రో. ఆ ఫ్లాలెస్ హిట్టింగ్ బ్రో. అది ఎక్కడ కష్టపడి ఈ బాల్ ఎక్కడ ఉండదు అట్లా. సింపుల్ గా త్రూ ద లైన్ ఆడతాడు. అంత టైమింగ్ ఇవాళంతా. ఎక్కడ కూడా ఏదో పవర్ పెట్టేసి ఆడిన షాట్ ఒక్కటి లేదు. సింపుల్ గా బౌండరీ బాల్ ఉంటే కొట్టాడు, లేదంటే సింగిల్ తీసాడు. 97, 98 వచ్చినప్పుడు ఒక ఛాన్స్ వస్తుంది కదా బ్యాట్స్మెన్ కి, ఇలా బిగ్ స్కోర్ కొట్టినప్పుడు క్యాచ్ డ్రాప్ కానీ ఏదో ఒకటి జరుగుతుంది కదా, అది కూడా జరగలేదు ఈరోజు. ఒక్క ఛాన్స్ ఇవ్వలే. ఫ్లాలెస్ ఇన్నింగ్స్.
సంజు ఆడితే ఇలా ఇంత పొటెన్షియల్ ఉన్న ప్లేయర్ ఆడలేదని ఇన్నాళ్ళు బాధ. ఫైనల్ గా ఒక హ్యాపీనెస్ హ్యాపీయే ప్రూవ్ కదా! చేసుకున్నాడు. అందరు హ్యాపీస్. సో నెక్స్ట్ సెమీస్ చాలా మంది ఇండియాలో ఎన్నో లక్షల మంది హ్యాపీగా ఫీల్ అవుతారు ఇవాళ నైట్ సంజు కోసం. అది. ఎప్పుడు బ్రో అరౌండ్ 80 సంజుకి 18 ఇయర్స్ ఉన్నప్పుడు ఐపీఎల్ లో రికగ్నైజ్ అయ్యాడు. అప్పట్లోనే పెద్ద పెద్ద స్టెయిన్ ఇలాంటి బౌలర్స్ ని సిక్స్లు కొట్టేవాడు. అట్ ద ఏజ్ ఆఫ్ 18 మన సూర్యవంశీ లాగా. అలాంటిది కిక్ అవ్వలేకపోయాడని బాధ. సరే పోయాడుగా హ్యాపీ. ఫైనల్ గా అందరు he హ్యాపీ. got his moment. హ్యాపీ. సో నెక్స్ట్ సెమీఫైనల్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ముంబైలో. అది. సో అది బేసికలీ మనకి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంగ్లాండ్ త్రూ అవుట్ ద టోర్నమెంట్ ఇప్పుడు డామినేటింగ్ ఎప్పుడు ఆడలా. ఏదో తడబడతా గెలిచిన మ్యాచ్లే గానీ మనలాగే ఎక్కడ డామినేట్ చేస్తూ ఇక్కడ ఆడలేదు. సో అదొక ప్లస్ పాయింట్. ఇంగ్లాండ్ నాట్ ఇన్ ఇట్స్ డామినేటింగ్ స్టేజ్. ఓపెనర్స్ పెర్ఫార్మ్ చేయట్లేదు మనలాగే. ప్రతిసారి విల్ జాక్స్ మన హ్యారీ బ్రూక్ మంచి ఇన్నింగ్స్ ఆడి గెలిపించడమే గానీ. సో అదొక ప్లస్ పాయింట్. సో మనకి చెప్పాలంటే 50-50 ఉంటది. మళ్ళా మనకి కొద్ది క్లియర్ ఎడ్జ్ గెలవడానికి. అది వాంకడేలో కాబట్టి సంజు అండ్ అభిషేక్ వాంకడేలో వాళ్ళ మీద సెంచరీ కొడతాడు. 135 140 అలాంటిది ఒకటి రిపీట్ చేస్తే బాగుంటది. ఓకేలే, నీ ప్రివ్యూలో మాట్లాడదాం. నెక్స్ట్ మ్యాచ్ ఎట్లా ఉంది కాబట్టి. సో ఇప్పుడు అన్ని మాట్లాడిన తర్వాత ఏముండవు. ఓకే గైస్, అందరు హ్యాపీ కదా. నెక్స్ట్ ప్రివ్యూలో మళ్ళీ కలుద్దాం. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఇన్ ముంబై. బాయ్.